తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నర్సింగారంలో జరిగినటువంటి ఓ ఘటన కోర్టు సినిమా మూవీని తలపిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ విషయం చర్చాంశంగా మారింది. అజయ్ అనే యువకుడిని ప్రేమించిన బాలిక మరణం అనేక అనుమానాలు తావిస్తోంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మొదట బాలిక గర్భం దాల్చిందన్న కారణంతో ప్రియుడిపై ఫోక్సో చట్టం కేసు కింద నమోదు చేశారు. అనంతరం జైలు కూడా పంపించారు. ఇక 4 నెలల్లో జైల్లో ఉండి తాజాగా యువకుడు విడుదలయ్యాడు. ఇదే సమయంలో బాలిక అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. బాలిక మరణంపై యువకుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఇక పరువు కోసం ఆమె తల్లిదండ్రులే చంపేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రమంలో వారిద్దరి మధ్య చాటింగ్ బయటపడడంతో వాస్తవాలు బయటపడుతున్నాయి. తన తల్లి, తాత, మామ విషం పెట్టి చంపబోతున్నారని బాలిక యువకుడికి మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నర్సింగారంలో జరిగినటువంటి ఓ ఘటన కోర్టు మూవీని తలపిస్తోంది. ఇక ప్రస్తుతం ఆ ఇష్యూ చర్చాంశంగా మారింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ప్రియుడు విడుదలైన కొన్ని రోజులకే ప్రియురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనికి సంబంధించి కూడా అనేక అనుమానాలు తావిస్తామని చెప్పేసి అతను ఆరోపిస్తున్నాడు. దీనిపైన మరిన్ని వివరాలు. ఎస్ఐ మీరు చెప్పట్టుగానే కోర్టు సినిమాను తలపించేలా ఘటన నర్సింగాపురంలో చోటు చేసుకుందని చెప్పి తెలుస్తోంది. ప్రధానంగా కులాంతర వివాహం చేసుకునింది, కుటుంబ సభ్యుల పరువు తీసింది, అలాగే గ్రామ ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితి తీసిందనే భావనతో తండ్రి తల్లి కలిసి కూతుర్ని హత్య చేసినట్టుగా ప్రధానంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అదే గ్రామానికి చెందినటువంటి పక్క మండలానికి చెందినటువంటి రామచంద్రాపురం మండలం మెట్టకండ్రికి చెందినటువంటి అజయ్ కుమార్ అనే ప్రియుడు, అలాగే నర్సింగాపురం చెందినటువంటి లిఖిత అనే ప్రియురాలు ఇద్దరు గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరు 10వ తరగతి నుంచే ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం ప్రియురాలి తల్లిదండ్రులకు కిషోర్కి సుజాతకి తెలియడంతో వాళ్ళు వీళ్ళిద్దరిని విడదీసే క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. లిఖిత మైనర్ కావడంతో ఫోక్సో చట్టం కేసు కట్టి అతన్ని సబ్ జైలుకి పంపించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ లాయర్ సహాయంతో సబ్ జైలుకు పోతూ వస్తున్నటువంటి లిఖిత అటు కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియకుండా గర్భం దాల్చిన విషయం విదితమే. ఈ విషయాన్ని అజయ్కి ప్రియుడికి మాత్రం తెలుసు, లిఖిత గర్భవతిగా ఉందని చెప్పేసి. అయితే 8 నెలల కాలం అనంతరం గర్భం బయటపడడంతో తల్లి దాన్ని ఎట్టైనా ఆ గర్భస్రావం చేయించాలనే సంకల్పం చేసుకున్నటువంటి తల్లి సుజాత లిఖిత తన కూతురు గర్భాన్ని తీసే క్రమంలోనే నాటు వైద్యం ద్వారా గర్భం ఆభాషణ చేయించింది. అయితే ఈ క్రమంలోనే మగబిడ్డకు శిశువునిచ్చి శిశువు చనిపోయిన ఘటన ఆలస్యం బయటపడింది. అయితే దీనికి సంబంధించి గ్రామస్తులు సైతం తల్లిదండ్రుల వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇటీవల గత 15 రోజుల క్రితమే అజయ్ కూడా జైలు నుంచి 4 నెలల అనంతరం జైలు నుంచి విడుదలయ్యాడు. విడుదలైన క్రమంలోనే తన కుటుంబ సభ్యుల పరువు తీసింది, గ్రామంలో తలెత్తుకోలేని పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ప్రియుడు సైతం జైలు నుంచి వచ్చాడు. ఈ లిఖిత మళ్ళీ ప్రియుడికి వెళ్ళిపోతుందనే భావన నెలకొనడంతోనే సుజాత కూతుర్ని తుదముట్టించాలని చెప్పేసి, కూతుర్ని చంపాలని చెప్పేసి పన్నాగం పన్నింది. ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్నటువంటి సుజాత తన ప్రియుడికి ఫోన్ చాటింగ్ మెసేజ్ పెట్టింది, తను చంపేదానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి. అయితే ప్రియుడు భరోసా ఇచ్చాడు, వాళ్ళు ఎంత చేసినా కూడా మనం కేసులు కంప్లైంట్ చేయొచ్చు, పోలీసులు ఫిర్యాదు చేస్తాము, నువ్వు భయపడొద్దని చెప్పేసి ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పిన 24 గంటల్లోనే లిఖిత మృతురాలు మిగతా జీవిగా పడి ఉండదు. అంటే 3వ కంటికి తెలియకుండా ఖననం కంప్లీట్ చేయించేశారు. ఈ అనుమానాలన్నీ కూడా గ్రామస్తులు కూడా తల్లిదండ్రుల మీద తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న బాగా తిరుగుతూ ఉన్నటువంటి లిఖిత ఉన్నపలంగా అనారోగ్యం కారణంగా మృతి చెందిందని చెప్పడము, రాత్రే 24 గంటల్లోనే 12 గంటల్లోనే ఖననం చేసేయడం, అంతా ఏంటి బంధువులు కూడా చెప్పకుండా ఖననం చేయడం ఏంటి అనే అనుమానాలు గ్రామస్తుల్లో తలెత్తాయి. దాంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫారెన్సిక్ నిపుణులను పిలిపించి వాటి కళేబరంలోని ఫారెన్సిక్ నిపుణుల ద్వారా అన్ని ఆధారాలు అయితే క్రోడీకరించి ల్యాబ్కు పంపించారు.
అయితే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గ్రామంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక కులాంతర వివాహం చేసుకున్న దానికే కూతుర్నే కడతీర్చిన ఘటన మంగాపురంలో శ్రీనివాస మంగాపురంలో చోటు చేసుకున్న నరసింగాపురంలో చోటు చేసుకున్నటువంటి ఘటన. దీనిపై పోలీసులు జిల్లా యంత్రాంగం కూడా తీవ్రంగా స్పందించి వాటి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అంటే తన కూతుర్నే పరువు హత్యగా భావించి గ్రామంలో 10 మంది చేత తిరగలేని పరిస్థితి వస్తుందని చెప్పేసి పరువు హత్యగా భావించి కూతుర్నే కడతీర్చినటువంటి ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. పోలీసులు సైతం దీని మీద సీరియస్గా తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే తండ్రి కిషోర్ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకుడిగా తెలుస్తూ ఉంది. దీని వెనకాల రాజకీయ ప్రమేయం కూడా చోటు చేసుకుంటుందనే భావన అయితే సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. సాయి రైట్, థ్యాంక్ యూ రవివర్మ. నేను ఆ రోజు నైట్ డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేకి నన్ను పోలీసులు తీసుకొని వెళ్ళి స్టేషన్ పెట్టి కేసు పెట్టేసి నన్ను జైలుకి పంపించారు పోక్సో యాక్ట్ కింద. నేను 4 నెలలు ఉండి అక్కడ 4 నెలలు లోపల ఉండి చిత్తూరు సబ్ జైల్లో ఉండి నేను బయట వచ్చాను. రీసెంట్గా ఈ మధ్య వచ్చాను. తనతో మళ్ళీ మెసేజ్ చేయడం, ఫోన్ మాట్లాడడం స్టార్ట్ చేశాను, కలవలేదు. దాని తర్వాత తను రీసెంట్గా ఈ మధ్యలో నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. ఆ అమ్మాయి నాకు బెయిల్ తీసింది, అన్నీ చేసింది. మా ఇంట్లో వాళ్ళతో పాటు అమ్మాయి గారు పోరాడింది. ఇంటికి ఆడికి స్టేషన్ జైలుకి వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టి అన్నీ చేసింది, సంతకాలు పెట్టింది, మా పిటిషన్లు వేసింది, బెయిల్ తీసుకొని వచ్చింది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మళ్ళీ మెద్దరం ఇలా మాట్లాడుకున్నాం పట్నం అనేసి పరువు నష్టంతో ఆ అమ్మాయిని ఏదో చేసేయాలనేసి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకున్నారంట. వాళ్ళ మామ, వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ చంపేయాలనే విషయం పెట్టి చంపేయాలని మాట్లాడుకుంటుంటే ఆ రోజు ఆ అమ్మాయి దొంగచాటుగా వినిందంట. ఇలా అని నాకు చెప్పింది, మెసేజ్ చేసింది. నేను దానికి రియాక్ట్ అయ్యి స్టేషన్కి పోదాము, ఒకసారి కంప్లైంట్ ఇద్దామంటే వద్దు, ఏం కాదులే అన్నట్టుగా నాకే మళ్ళీ ధైర్యం చెప్పింది. మీ అమ్మ పెట్టింది నువ్వు తినబాక, నువ్వు ఎంత నువ్వే తిను, వాళ్ళు తినిన తర్వాత కావాలగా తినని ధైర్యం చెప్తా ఉన్నాను. సడన్గా ఒకరోజు 3వ తేదీ నైట్ వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మా అమ్మాయి నిన్నంటే ఎక్కువ ఇష్టపడుతున్నది, పంపించేస్తాను అన్నట్టు పెళ్లి సంబంధాలు మాట్లాడినాడు. మాట్లాడిచ్చి ఆ రోజు నైట్ అంతా మాట్లాడాము. ఆ అమ్మాయి నాతో మాట్లాడింది. ఆ రోజు మార్నింగ్ వాళ్ళ 11:30కి వచ్చింది. ఆ రోజు దాకా నాతో మాట్లాడింది, వాళ్ళ మెసేజ్ చేసింది. అదే లాస్ట్ నాతో అమ్మాయి మాట్లాడడం. దాని తర్వాత ఆ రోజు నైట్ అమ్మాయి చనిపోయిందనేసి చెప్పుకున్నారు.